వినియోగ వస్తువులు. వస్తు వినియోగానికి ఉత్పత్తి చేసే వస్తువులను వినియోగ వస్తువులుగా చెప్పవచ్చు. 3 రకాలుగా విభజించారు కదా. వాటిలో భాగమైన ఫస్ట్ ఆర్థిక వస్తువులను 3 రకాలుగా విభజిస్తే వాటిలో వినియోగ వస్తువులను, రెండవది ఉత్పాదక వస్తువులు లేదా మూలధన వస్తువులని, మూడవదిగా మాధ్యమిక వస్తువులని 3 రకాలుగా విభజించారు కదా. వాటిలో మొదటిగా వినియోగ వస్తువులను గురించి తెలుసుకుందాం. ప్రస్తుత వినియోగానికి ఉత్పత్తి చేసే వస్తువులను వినియోగ వస్తువులుగా చెప్పవచ్చు. మానవుని కోరికలు ప్రత్యక్షంగా తీర్చగలిగే వస్తువులను వినియోగ వస్తువులు అంటారు. ఉదాహరణకు పండ్లు, పాలు, వస్త్రాలు మొదలగినవి. ఇవన్నీ మనకు ప్రత్యక్షంగానే వినియోగదారులకు వారి కోరికలను తీర్చగలుగుతాయి. అందుకని వీటిని వినియోగ వస్తువులు అంటారు. వినియోగ వస్తువులకు ప్రత్యక్ష డిమాండ్ ఉంటుంది. ఇది ముఖ్యమైన పాయింట్ ఫ్రెండ్స్. వినియోగ వస్తువులకు ప్రత్యక్ష డిమాండ్ అనేది ఉంటుంది. వినియోగ వస్తువులను 2 రకాలుగా విభజించవచ్చు. అదేమిటంటే ఒకసారి ఉపయోగంతో నశించే లేదా నశ్వర వస్తువులు, రెండవది కొంతకాలం పాటు వినియోగంలో ఉండేవి లేదా మన్నిక గల వస్తువులు. వినియోగ వస్తువులను 2 రకాలుగా విభజించవచ్చు. నశించేవి లేదా నశ్వర వస్తువులు, లేదా రెండవది కొంతకాలం పాటు వినియోగించేది లేదా మన్నిక గల వస్తువులు. వినియోగదారునికి ఒకసారి వినియోగానికి మాత్రమే ఉపయోగపడే వస్తువులను వినియోగ వస్తువులు అంటాం. ఉదాహరణకు పాలు మళ్ళీ తాగిన తర్వాత మళ్ళీ వాటిని వినియోగించుకోలేము. నెక్స్ట్ చాక్లెట్లు, బిస్కెట్లు మొదలైనవన్నీ వినియోగ వస్తువులకి ఒక్కసారే ప్రయోజనం పొందుతాం. కొంతకాలం పాటు వినియోగదారుని వినియోగంలో ఉపయోగపడే వస్తువులను రెండవ రకానికి చెందిన వినియోగ వస్తువులుగా చెప్పవచ్చు. అంటే మన్నిక గల వస్తువులుగా చెప్పవచ్చు. ఉదాహరణకు గడియారం ఒకసారి వినియోగించుకుంటాం, మళ్ళీ గడియారాన్ని పెట్టుకుంటాం. కారు ఒకసారి డ్రైవింగ్ చేసిన తర్వాత దాన్ని వదిలివేయలేం, దాన్ని మరీ ఒకసారి వినియోగించుకుంటాం. టీవీ మొదలైనవి ఇవన్నీ మన్నిక గల వస్తువుల కిందకి చెప్పవచ్చు. రెండవది ఉత్పాదక వస్తువులు లేదా మూలధన వస్తువులు. ఉత్పాదక వస్తువులు లేదా మూలధన వస్తువులు ఇతర వస్తువుల ఉత్పత్తిలో ఉపయోగపడుతూ మానవుని కోరికలను పరోక్షంగా తీర్చగలే వస్తువులను ఉత్పాదక వస్తువులు లేదా మూలధన వస్తువులు అంటాం. ముందు చెప్పినదైతే వినియోగ వస్తువులైతే ప్రత్యక్షంగా కలిగే వస్తువులు అనుకున్నాము. ఉత్పాదక వస్తువులైతే పరోక్షంగా మానవుల కోరికలను లేదా ఉత్పాదక వస్తువులు లేదా మూలధన వస్తువులు అంటాం. ఉత్పాదక వస్తువులు ఉత్పత్తి చేయబడిన ఉత్పత్తి సాధనాలు. ఉత్పాదక వస్తువులు అనేవి ఉత్పత్తి చేయబడిన సాధనాలు. ఉదాహరణకు యంత్రాలు, పరికరాలు, భవనాలు మొదలైనవి మూలధన వస్తువులు. వినియోగ వస్తువులు లేదా ఉత్పాదక వస్తువుల తయారీలో ఇవి ఉపయోగపడతాయి. ఇక్కడ గమనించవలసిన ఒక ముఖ్య విషయం ఏమిటంటే ఒక వస్తువు వినియోగ వస్తువా లేదా మూలధన వస్తువా అనేది ఆ వస్తువు యొక్క ఉపయోగించడాన్ని బట్టి ఉంటుంది. మరొకసారి చూడండి, ముఖ్యమైన విషయం ఏమిటంటే ఒక వస్తువు వినియోగ వస్తువా లేదా మూలధన వస్తువా అనేది ఆ వస్తువును ఉపయోగించడాన్ని బట్టి ఉంటుంది. ఉదాహరణకు గోధుమలను ఆహారానిగా ఉపయోగించినట్లయితే అది వినియోగ వస్తువు అవుతుంది. అలా కాకుండా వాటిని విత్తనాలుగా సాగు చేయడానికి ఉపయోగించినట్లయితే అది మూలధన వస్తువు అవుతుంది. వినియోగ వస్తువు లాగానే మూలధన వస్తువు లేదా ఉత్పాదక వస్తువులను 2 రకాలుగా విభజించవచ్చు. మళ్ళీ ఈ వినియోగ వస్తువుల లాగానే ఈ మూలధన వస్తువులను కూడా 2 రకాలుగా విభజించవచ్చు. ఒకసారి ఉపయోగించడంతో నశించే మూలధన వస్తువు, ఒకేసారి ఉపయోగంతో నశించే మూలధన వస్తువు. అంటే
ఈ వస్తువు ఒకసారి మాత్రమే ఉత్పత్తి ప్రక్రియలో ఉపయోగపడతాయి. ఉదాహరణకు ముడి పదార్థాలు, బొగ్గు, విద్యుత్తు. అంటే వీటిని ఒకసారే మనం వాడతాం, తర్వాత వాటిని వాడడానికి ఉండదు. అయితే ఇవి మూలధన ప్రక్రియలో పాల్గొంటాయి. మూలధన ప్రక్రియలో పాల్గొనేటప్పుడు ఒక్కసారి మాత్రమే ఉపయోగపడతాయి అన్నమాట. రెండవది కొంతకాలం పాటు ఉపయోగపడే మూలధన వస్తువులు. కొంతకాలం పాటు ఉపయోగపడే మూలధన వస్తువులు. ఈ వస్తువులు ఉత్పత్తి ప్రక్రియలో చాలా కాలం పాటు ఉపయోగించబడతాయి. ఉదాహరణకు యంత్రాలు, యంత్ర పరికరాలు, ఫ్యాక్టరీ భవనాలు. ఇవి ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొంటాయి, అంతేకాకుండా మళ్ళీ మళ్ళీ ఉపయోగపడతాయి ఉత్పత్తి ప్రక్రియలు. ఇలా ఉత్పాదక వస్తువులను లేదా మూలధన వస్తువులను 2 రకాలుగా విభజించారు. అదే ఒకటేమో ఒకసారి వినియోగంతో నశించే మూలధన వస్తువులు, రెండవది కొంతకాలం పాటు వినియోగపడే మూలధన వస్తువులు. ఇంకొకటి మాధ్యమిక వస్తువులు అనుకున్నాం కదా, మరి మాధ్యమిక వస్తువుల గురించి నేర్చుకుందాం. పూర్తిగా తయారు కాకుండా ఉత్పత్తి ప్రక్రియలో ఇంకా తయారీలో ఉన్న వస్తువులను మాధ్యమిక వస్తువులు అంటారు. పూర్తిగా తయారు కాకుండా ఉత్పత్తి ప్రక్రియలో ఇంకా తయారీలో ఉన్న వస్తువులను మాధ్యమిక వస్తువులు అంటారు. ఉదాహరణకు సిమెంటు, ఇటుక, ఉక్కు. ఇవన్నీ ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొంటాయి, కానీ అవి పూర్తిగా తయారు కాకుండానే ఉంటాయి. అలాంటి వాటిని మాధ్యమిక వస్తువులుగా చెప్పవచ్చు. నిర్మాణ క్రమంలో మాధ్యమిక వస్తువులుగా చెప్పవచ్చు. నిర్మాణ క్రమంలో ఉంటాయన్నమాట ఇవి. ఈ వస్తువులు ముడి పదార్థాలు కాదు, అంతిమ వస్తువులు కూడా కాదు. ముడి పదార్థాలు కాదు, అంతిమ వస్తువులు కూడా కాదు. ముడి పదార్థాలు అంటే ఏంటి? సిమెంటు ఎన్నో రకాలుగా తయారు చేయబడితే సిమెంట్ అవుతుంది. అలాగని సిమెంట్ ఒక్కటే ఉన్నంత మాత్రాన అది భవనం అయిపోదు. అంటే ముడి పదార్థంగా లేదు, అదేవిధంగా అంతిమ వస్తువు కూడా కాదు, మాధ్యమిక స్థాయిలో ఉంటాయన్నమాట. మాధ్యమిక వస్తువులు ప్రత్యక్షంగా వినియోగానికి రావు, కానీ ఆర్థిక వ్యవస్థలో అంతిమ వినియోగ వస్తువుల ఉత్పత్తి మాధ్యమిక వస్తువుల ఉత్పత్తిని బట్టి నిర్ణయించడం జరుగుతుంది. అంతిమ వినియోగ వస్తువుల ఉత్పత్తి మాధ్యమిక వస్తువుల ఉత్పత్తిని బట్టి నిర్ణయించడం జరుగుతుంది. పూర్తిగా తయారు కాకుండా, ఇంకో రకంగా చెప్పాలంటే పూర్తిగా తయారు కాకుండా ఇంకా తయారీలో ఉండి ఉత్పత్తి ప్రక్రియలో వివిధ దశలలో ఉన్న వస్తువులను మాధ్యమిక వస్తువులు అంటారు. ఒక వస్తువు అంతిమ వస్తువు లేదా మాధ్యమిక వస్తువు అనేదాన్ని వినియోగాన్ని బట్టి ఉంటుంది. అంతిమ వస్తువా లేదా మాధ్యమిక వస్తువా అనేది వాటి వినియోగాన్ని బట్టి ఉంటుందంట. ఉదాహరణకు బొగ్గును వంట చెరుగా వాడినట్లయితే అది అంతిమ వినియోగ వస్తువు అవుతుంది. ఉదాహరణకు బొగ్గును వంట చెరుగ్గా వాడినట్లయితే అది అంతిమ వస్తువుగా అవుతుంది. అదే ఫ్యాక్టరీలో వాడినట్లయితే అది మాధ్యమిక వస్తువుగా మారుతుంది. ఫ్యాక్టరీలో తయారు చేసినప్పుడు అది పూర్తిగా వస్తువును తయారు చేయడానికి వాడతాం, డైరెక్ట్గా మనము వినియోగం పొందం. అందుకని అది మాధ్యమిక వస్తువుగా ఉంటుందంట. నెక్స్ట్, సంపద. ఆర్థిక వ్యవస్థలో ఒక వస్తువులన్నింటినీ సంపదగానే పరిగణిస్తారు. ఒక వినియోగదారుడు లేదా ఆర్థిక సంస్థ కలిగి ఉన్న ఆదాయాన్ని ఆర్జించడానికి అవకాశం ఉన్న ఆస్తుల విలువను సంపదగా చెప్పవచ్చు. సంపదను అనేక రకాలుగా కలిగి ఉండవచ్చు. ఒకటి ద్రవ్యంతో పాటు కంపెనీ షేర్లు, భూములు, భవనాలు మొదలైనవన్నీ సంపదకు ఉదాహరణగా చెప్పవచ్చు. మరి సంపద యొక్క ముఖ్య లక్షణాలు ఏమిటంటే ప్రయోజనం, కొరత, వినిమయం, బదిలీ చేయడం. సంపద యొక్క ముఖ్య లక్షణాలు అని అడగవచ్చు. దీంట్లో 3 ఆప్షన్స్ ఇచ్చి 4వది వేరే ఆప్షన్ ఇవ్వచ్చు.
అప్పుడు మనం ఏం ఇప్పుడు సంపద యొక్క ముఖ్య లక్షణం అని చెప్పి ప్రయోజనం, కొరత, వినిమయం అని బాటకం అని ఇచ్చారనుకో, అది అది సంపద కాదు కదా. బదిలీ చేయడానికి కూడా వీలుండటం అనేది అలా అడగవచ్చు. అందుకని మన ముఖ్య లక్షణాలను కూడా గమనించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సంపద యొక్క ముఖ్య లక్షణాలు ఏమిటంటే ప్రయోజనం, కొరత, వినిమయం, బదిలీ చేయడానికి వీలుండటం. భౌతిక రూపంలో ఉండే సంపదను దృశ్య సంపద అంటారు. కంటికి కనిపిస్తూ ఉండే సంపదను దృశ్య సంపద అంటారు. ఉదాహరణకు వజ్రాలు, ఫ్యాక్టరీలు, ఇల్లు, ఇటువంటివన్నీ భౌతిక సంపదలే. ఆదాయాలను ఆర్జించగలిగే వ్యక్తులకు ఉండే సామర్థ్యాన్ని, మానవ మూలధనాన్ని అదృశ్య సంపదగా చెప్పవచ్చు. ఆదాయాలను ఆర్జించగలిగే వ్యక్తులకు ఉండే సామర్థ్యం ఉందే, ఆ సామర్థ్యాన్ని, మానవ మూలధనాన్ని అదృశ్య సంపదగా చెప్పవచ్చు. ఇది కంటికి కనిపించదు కాబట్టి. సంపదను వ్యక్తిగత సంపద, సామాజిక సంపద, జాతీయ సంపద, అంతర్జాతీయ సంపద అనే రకాలుగా చెప్పవచ్చు. ఈ సంపదలో కూడా రకాలు ఉన్నాయి ఫ్రెండ్స్. వ్యక్తిగత, సామాజిక, జాతీయ, అంతర్జాతీయ సంపద అన్నమాట. మరి ఆదాయం అంటే ఏంటి? ఆదాయానికి మూలం సంపద. సంపద ఒక నిలువ. సంపద ద్వారా ఆదాయం ప్రవాహ రూపంలో వస్తుంది. సంపద ద్వారా ఆదాయం అనేది ప్రవాహ రూపంలో వస్తుందంట. ప్రతి వ్యక్తి ఆర్థిక వ్యవస్థలోనూ ఆదాయం కుటుంబాల నుంచి వ్యాపార సంస్థలకు, వ్యాపార సంస్థల నుంచి కుటుంబాలకు ప్రవహిస్తుంది. మనం చేసేటువంటి ఈ ఆర్థిక వ్యవస్థలో, మనం అధ్యయనం చేసేటువంటి ఈ ఆర్థిక వ్యవస్థలో ఆదాయమేమో కుటుంబాల నుంచి వ్యాపార సంస్థలకు, వ్యాపార సంస్థల నుండి కుటుంబంకి మారుతూ ఉంటుందన్నమాట. ప్రవాహంలాగా ప్రవహిస్తుంది. ఈ విధంగా ఉత్పత్తి కారకాల మార్కెట్టు, వస్తువుల మార్కెట్టు ఒకదానితో ఒకటి దగ్గరి సంబంధాన్ని కలిగి ఉంటాయి. ఉత్పత్తి కారకాల మార్కెట్టు, వస్తువుల మార్కెట్టు ఒకదానితో ఒకటి దగ్గరి సంబంధాన్ని కలిగి ఉంటాయంట. మరి జాతీయ ఆదాయాన్ని వినియోగించే కుటుంబాలనేవి ఉత్పాదక వనరులు అంటే ఏంటి? భూమి, శ్రమ, మూలధనం. వీటన్నిటికీ, ఈ భూమి, శ్రమ, మూలధనానికి యజమానులు ఎవరంటే కుటుంబాలు. భూమి, శ్రమ, మూలధనం వాటికి యజమానులు ఎవరంటే ఆ జాతీయ ఆదాయాన్ని ఉపయోగించి ఉత్పత్తిని వినియోగించే యజమానులు, కుటుంబాలు అన్నమాట. ఉత్పత్తిని చేయడానికి ఈ వనరులను, అంటే ఏదైనా ఒక వస్తువును తయారు చేయడానికి ఈ వనరులను, అంటే ఏ వనరులు? భూమి, శ్రమ, మూలధనం అనే వనరులను కుటుంబాలు వ్యాపార సంస్థలకు విక్రయిస్తాయి. వ్యాపార సంస్థలకు ఈ వనరులను సమకూర్చేవి ఏంటి అంటే భూమి, శ్రమ, మూలధనం. ఎవరు సంపదను వ్యాపార సంస్థలకు విక్రయిస్తాయంటే కుటుంబాలు విక్రయిస్తాయి. అందుకు ప్రతిఫలంగా, అంటే ఈ వనరులను ఇచ్చినందుకు ప్రతిఫలంగా బాటకం, వేతనం, వడ్డీ, లాభాల రూపంలో కుటుంబాలు తమ ఆదాయాల్ని పొందుతాయి. వ్యాపార సంస్థలకు భూమి, శ్రమ, మూలధనం అనే ఉత్పాదక వస్తువులను ఇవ్వటం ద్వారా కుటుంబాలు ఎలా లాభపడతాయంటే బాటకం, వేతనం, వడ్డీ, లాభాల రూపంలో ఆదాయాలను పొందుతాయి. ఇది ఉత్పత్తి సంస్థలకు వ్యయం. ఈ బాటకాలు, వేతనం, వడ్డీ, లాభాలు అనేవి ఉత్పత్తి సంస్థలకు అయ్యేటటువంటి ఖర్చు, అంటే ఉత్పత్తి చేయడానికి అయ్యేటటువంటి ఖర్చు. ఈ విధంగా ఆదాయం వ్యాపార సంస్థల నుండి కుటుంబాలకు ప్రవహిస్తుంది. వ్యాపార సంస్థలు ఉత్పత్తి చేసే వస్తువుల మీద కుటుంబాలు తమ ఆదాయాన్ని ఖర్చు చేస్తాయి. వ్యాపార సంస్థలు ఉత్పత్తి చేసే వస్తువుల మీద
కుటుంబాలు తమ ఆదాయాన్ని ఖర్చు చేస్తాయి. వ్యాపార సంస్థల నుంచి వస్తువులను కొనుగోలు చేసినందుకు కుటుంబాలు ద్రవ్య రూపంలో చెల్లిస్తాయి. వ్యాపార సంస్థలు తయారు చేసిన వస్తువులను కొనుగోలు చేస్తే దానికి గాను కుటుంబాలు ఏం చేస్తాయంటే ద్రవ్య రూపం అంటే డబ్బు రూపంలో వ్యాపార సంస్థలకు చెల్లిస్తాయి అన్నమాట. ఈ విధంగా ఉత్పాదకాలు ఉత్పత్తి ప్రవాహం, ఆదాయ వ్యయం అనే 2 రకాల ద్రవ్య ప్రవాహాలతో సమానమవుతుంది. అంటే ఇవి 2 అటు ఇటు మారుతూ ఉండడం వల్ల ద్రవ్య ప్రవాహం అనేది ఏర్పడుతుంది. ఈ విధంగా ఆదాయ వ్యాపార సంస్థల నుంచి కుటుంబాలకు, కుటుంబాల నుంచి వ్యాపార సంస్థలకు ప్రవహిస్తుంది. దీన్ని చక్రీయ ఆదాయ ప్రవాహం అంటారు. చక్రీయ ఆదాయ ప్రవాహం అంటే ఏమిటి అంటారు అన్నప్పుడు ఆదాయ వ్యయం అనేవి 2 రకాల ద్రవ్య ప్రవాహాలతో సమానమవుతుంది. ఈ ఆదాయం వ్యాపార సంస్థల నుంచి కుటుంబాలకు, కుటుంబాల నుంచి వ్యాపార సంస్థలకు ప్రవహించడాన్నే చక్రీయ ప్రవాహం అంటారు. కింది పటం ద్వారా చక్రీయ ఆదాయ ప్రవాహాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఒకసారి కింది పటం చూసినట్లయితే ఫ్రెండ్స్, కుటుంబము, వ్యాపారము అనే 2 సంస్థలు ఉన్నాయి. కుటుంబాలు, వ్యాపారాలు. కుటుంబాలు ఏం చేస్తున్నాయి? ఉత్పత్తి కారకాలను అవి వ్యాపార సంస్థలకు పంపిస్తున్నాయి. వ్యాపార సంస్థలు వాటిని వినియోగించుకున్నందుకు గాను వ్యాపార సంస్థలు వేతనం, బాటకం, వడ్డీ లాభాలు అనేవి వాటి రూపంలో కుటుంబాలకు చెల్లిస్తున్నాయి. మరి కుటుంబాలు ఏం చేస్తున్నాయి? వ్యాపార సంస్థలు అమ్మేటటువంటి వస్తు సేవల ఉత్పత్తిని కుటుంబాలు పొందుతున్నాయి. కుటుంబాలు పొందినందుకు గాను కుటుంబాలు ఏం చేస్తున్నాయి? వాటిని వస్తువులను, సేవలను పొందినందుకు వ్యాపార సంస్థలకు ద్రవ్య వ్యయం, వస్తు సేవలు వ్యయం ఇస్తున్నాయన్నమాట. అంటే వాటికి అయ్యే ఖర్చులను ఇస్తున్నాయి. ఈ విధంగా చక్రీయ ఆదాయ ప్రవాహం కుటుంబాలు, వ్యాపార సంస్థల మధ్య ప్రవహిస్తూ ఉంటుంది. మరి ప్రయోజనం అనే దాని గురించి తెలుసుకుందాం. ఆర్థిక శాస్త్రంలో ప్రయోజనం అనే భావనకు చాలా ప్రాధాన్యం ఉంది ఫ్రెండ్స్. మానవుల కోరికలను సంతృప్తిపరిచే వస్తు సేవల శక్తిని ప్రయోజనం అంటారు. మానవుల కోరికలను సంతృప్తిపరిచే వస్తు సేవల శక్తిని ప్రయోజనం అంటారు. ఏదైనా ఒక సమయంలో ఒక వస్తువు లేదా సేవల నుంచి ఎంత సంతృప్తి పొందాలని ఆశిస్తామో దాన్ని ప్రయోజనంగా చెప్పవచ్చు. ఇది ఒక మానసిక భావన. ప్రయోజనం అంటే ఏమిటి అంటారు అంటే అది ఒక మానసిక భావన. వినియోగదారుడు మాత్రమే వస్తువు నుంచి పొందే ప్రయోజనాన్ని నిర్ణయించగలుగుతాడు. ఎవరైతే వస్తువును వినియోగిస్తారో వారే ఆ ప్రయోజనాన్ని నిర్ణయించగలుగుతాడు. ఉదాహరణకు, పొగ తాగేవానికి ఒక సిగరెట్ ప్యాకెట్ నుంచి పొందే ప్రయోజనం శూన్యం. పొగ తాగని వారికి, అదే పొగ తాగేవారికైతే అదెంతో సంతృప్తినిస్తాయి. పొగ తాగేవాడు అలవాటున్న వాడికైతే అది ప్రయోజనం ఎంతో ఒకంత ఇస్తుంది. అదే పొగ తాగని వాడికైతే అది ప్రయోజనం కాదు, శూన్య ప్రయోజనం. అదే సిగరెట్ ప్యాకెట్ నుంచి పొగ వచ్చే వారికి ప్రయోజనం చాలా ఎక్కువగా ఉంటుంది. వారు సంతృప్తి పొందుతారన్నమాట. కాబట్టి ప్రయోజనం అనేది ఒక వ్యక్తికి మరొక వ్యక్తికి వేరుగా ఉంటుంది. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ మానసిక భావన, ఇంకొకటేమో ప్రయోజనం అనేది వ్యక్తికి మారుతూ ఉంటుంది. కాబట్టి ప్రయోజనం అనేది ఒక వ్యక్తికి మరొక వ్యక్తికి వేరువేరుగా ఉంటుంది. అంతేకాకుండా ప్రయోజనాన్ని బట్టి, సమయాన్ని బట్టి ప్రయోజనం మారుతూ ఉంటుంది. ఒక ప్రాంతాన్ని బట్టి, సమయాన్ని బట్టి ప్రయోజనం అనేది మారుతూ ఉంటుంది. ప్రయోజనం యొక్క లక్షణాలు అంటారు ఫ్రెండ్స్. వీటిలలో కొన్ని మాత్రమే ఇస్తారు. ఒకదాన్ని వేరుగా ఇచ్చినప్పుడు మనము ఈ ప్రయోజనం యొక్క లక్షణాలను బాగా చదువుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రాంతాన్ని బట్టి, సమయాన్ని బట్టి మారుతూ ఉంటుంది. మొదటిగా మానసిక భావన,
రెండవది ప్రయోజనం ఒక వ్యక్తి నుంచి ఇంకొక వ్యక్తిగా మారుతూ ఉంటుంది. మూడవది ప్రాంతాన్ని బట్టి సమయాన్ని బట్టి ప్రయోజనం అనేది మారుతూ ఉంటుంది. ఉదాహరణకు ఒక వ్యక్తి కొంతకాలం పాటు వస్తువులను వినియోగించినప్పుడు అదే ప్రయోజనాన్ని పొందవచ్చు. కొంతకాలం పాటు వినియోగిస్తూ ఉంటే ఆ ప్రయోజనం అనేది కంటిన్యూగా ఉంటుంది. అందువల్ల ప్రయోజనం అనేది 2 అంశాల మీద ఆధారపడి ఉంటుంది. ఇంకొకటి చూడండి, వస్తువులు లేదా సేవలకు ఉండే లక్షణాలు. వస్తువులు లేదా సేవలకు ఉండే సహజ లక్షణాలు. వస్తువులకు లేదా సేవలకు ఉండే సహజ లక్షణాలు. 2. వినియోగదారునికి ఆ సమయంలో ఆ వస్తువు లేదా ఆ సేవను ఎంత కావాలనుకునే కోరిక తీవ్రత దానిని బట్టి కూడా మారుతూ ఉంటుంది. మరి ప్రయోజనం రకాలు. ఈ ప్రయోజనం అనేది ఎన్ని రకాలుగా ఉంటుందో నేర్చుకుందాం. ప్రయోజనం వివిధ రకాలను గురించి తెలుసుకుందాం. ఒకటేమో ఫస్ట్ వన్ రూప ప్రయోజనం, సెకండ్ వన్ స్థల ప్రయోజనం, థర్డ్ వన్ కాల ప్రయోజనం, ఫోర్త్ వన్ సేవల ప్రయోజనం. ఫస్ట్ వన్ రూప ప్రయోజనం, సెకండ్ వన్ స్థల ప్రయోజనం, థర్డ్ వన్ కాల ప్రయోజనం, ఫోర్త్ వన్ సేవల ప్రయోజనం. మొదటిది ఫస్ట్ వన్ రూప ప్రయోజనం గురించి తెలుసుకున్నట్లయితే, ఒక వస్తువు ఆకారం, రంగు, పరిమాణం మొదలైనవి మార్చడం ద్వారా ఆ వస్తువు యొక్క మానవుని కోరికలను తీర్చగలిగే శక్తి పెరిగినట్లయితే దాన్ని రూప ప్రయోజనం అంటారు. ఒక వస్తువు యొక్క ఆకారం, రంగు, పరిమాణం మొదలైనవన్నీ మార్చడం ద్వారా ఆ వస్తువు మానవుని కోరికను తీర్చగలిగినట్లయితే దాన్ని రూప ప్రయోజనం అంటారు. ఉదాహరణకు చెక్కతో కుర్చీ లేదా టేబుల్ తయారు చేసినప్పుడు దానికి రూప ప్రయోజనం చేకూరుతుంది. చెక్కను చెక్కగా ఉంచినట్లయితే అది మానవుని ప్రయోజనం అనేది శూన్యం. అదే చెక్కను కుర్చీగా కానీ టేబుల్గా కానీ తయారు చేసినప్పుడు దానికి ఒక రూపం అనేది వస్తుంది కాబట్టి రూప ప్రయోజనం చేకూరుతుంది. రెండవది స్థల ప్రయోజనం. స్థలాన్ని మార్చడం ద్వారా కొన్ని వస్తువులకు అదనపు ప్రయోజనం చేకూరుతుంది. కొన్ని స్థలాన్ని మారుస్తూ ఉండటం వల్ల దానికి ఇంకా ఎక్స్ట్రాగా ప్రయోజనం అనేది చేరుతుంది. ఉదాహరణకు సముద్ర తీరంలో ఉన్న ఇసుకకు ప్రయోజనం ఉండదు కదా, దాన్నే బయటకు తీసుకొచ్చి మార్కెట్లో రవాణా చేసినట్లయితే అది ఇల్లు కట్టడానికో లేకపోతే దేనికో ఒకదానికి ఈ స్థల ప్రయోజనం అనేది, ఈ ఇసుకకు ప్రయోజనం అనేది చేకూరుతుంది. దీనిని బట్టి ఏమర్థమవుతుంది, స్థల ప్రయోజనం అనేది ఒక ప్రాంతానికి ఇంకొక ప్రాంతానికి చేర్చినప్పుడు దానివల్ల ప్రయోజనం చేకూరుతుందని. మూడవది కాల ప్రయోజనం. కాలాన్ని బట్టి కూడా వస్తువులకు ప్రయోజనం చేకూరుతుంది. ఉదాహరణకు పంట చేతికి వచ్చిన కాలం అంటే హార్వెస్ట్ సీజన్లో ఆహార ధాన్యాలు ఎక్కువ మొత్తంలో అందుబాటులో ఉంటాయి. ఆ ఆహార ధాన్యాలన్నిటినీ అప్పటికప్పుడు ఉపయోగించుకుంటే అది ఇంత కాలానికి మాత్రమే ఉంటాయి. నెక్స్ట్ కాలానికి పంటలు పండించడానికి ఉండదు. అదే మనమేమో ఆ కాలానికి తగినట్టుగా వాడుకుంటాం. అదే వ్యాపారస్తులు వీటిని నిలువ చేసి కొంతకాలం ఏం చేస్తారు, మార్కెట్లో అమ్ముతారు. బియ్యాన్ని నిలువ చేసే కదా ఫ్రెండ్స్, నిలువ ఉన్నప్పుడే కదా కొద్దిగా బియ్యం మంచిగా తయారవుతాయి. కొత్త బియ్యాన్ని మనము ఎక్కువగా వినియోగించుకోవడానికి వీలుండదు. అంతేకాకుండా వ్యాపారస్తులు ఇంకో పని కూడా చేస్తారు. ఆ వ్యాపారస్తులు నిలువ చేసే ఈ పంటను కొంతగా అంటే బియ్యాన్ని కానీ గింజలను కానీ తీసి పెట్టుకోవడం వల్ల వాళ్ళు నెక్స్ట్ పంటకు కొద్దిగా వినియోగించుకోవడానికి ఉంటుంది. అంటే కాలం అనేది వాళ్ళకి వ్యాపారస్తులకు కాల ప్రయోజనం అనేది ఇక్కడ వర్తిస్తుంది.
వస్తువులను నిలువ చేసుకుంటం ద్వారా వ్యాపారస్తులు పొందే అదనపు ప్రయోజనాన్నే కాల ప్రయోజనం అంటారు. నాలుగవ ప్రయోజనం సేవల ప్రయోజనం. సేవలకు కూడా మానవుని కోరికలను తీర్చగలిగే శక్తి ఉంటుంది ఫ్రెండ్స్. ఉదాహరణకు టీచర్లు, లాయర్లు సేవలు మొదలైనవి సేవా ప్రయోజనానికి ఉదాహరణలు. మానవుని కోరికలను ప్రత్యక్షంగా తీర్చగలుగుతాయి. అందువల్ల వీటిని సేవల ప్రయోజనం అంటారు. ఇంకా తర్వాత చూసినట్లయితే విలువ. ఈ విలువ వస్తువుకు ఒక స్వచ్ఛందంగా వినిమయం చేసినప్పుడు దానికి బదులుగా పొందగలిగే ఇతర వస్తువులని ఆ వస్తువు యొక్క విలువ అని చెప్పవచ్చు. మరొకసారి చూద్దాం. ఒక వస్తువును స్వచ్ఛందంగా వినిమయం అంటే అమ్మినప్పుడు చేసిన దానికి బదులుగా పొందగలిగే ఇతర వస్తువుల యొక్క విలువను విలువ అని చెప్పవచ్చు. ఆ వస్తువుకు ఉన్న విలువ అని చెప్పవచ్చు. అర్థశాస్త్రంలో విలువకు సంబంధించిన భావనలను చెప్పడం జరిగింది. ఆ విలువకి సంబంధించిన భావనలు ఏమిటంటే ఉపయోగిత విలువ, 2 మారకపు విలువ లేదా వినిమయ విలువ, 1 ఉపయోగిత విలువ, 2 మానవ విలువ లేదా వినిమయ విలువ. మానవుని కోరికలను తీర్చగలిగే వస్తువులకు గల శక్తిని ఉపయోగిత విలువగా చెప్పవచ్చు. మానవుని కోరికలను తీర్చగలిగే వస్తువులకు గల శక్తిని ఉపయోగ విలువగా చెప్పవచ్చు. ఒక వస్తువును వినిమయం చేసినప్పుడు దానికి బదులుగా పొందగలిగే ఇతర వస్తువులను లేదా సాధారణ ద్రవ్యాన్ని వినిమయ విలువగా చెప్పవచ్చు. ఒక వస్తువును వినిమయం చేసినప్పుడు అంటే అమ్మినప్పుడు లేకపోతే మార్కెట్ చేసినప్పుడు దానికి బదులుగా మనం పొందగలిగే ఇతర వస్తువులను వినిమయ విలువగా చెప్పవచ్చు. ఉచిత వస్తువులన్నింటికి ఉపయోగ విలువ ఉంటుంది. ముందుగా మనం నేర్చుకున్నాం కదా, ఉచిత వస్తువులన్నిటికీ ఉపయోగ విలువ ఉంటుందని. కానీ మారకం విలువ అంటే వినిమయ విలువ ఉండదని తెలుసుకున్నాం కదా. ఉదాహరణకు మనిషి జీవించడానికి నీరు ఎంతో అవసరం. నీటిని ఉపయోగ విలువ చాలా తక్కువ, కానీ దీని మారకపు విలువ చాలా తక్కువ, 0కి సమానం. ఎందుకంటే నీటి సప్లై డిమాండ్ కంటే ఎక్కువగా ఉంటుంది. నీటి సప్లై అనేది డిమాండ్ కంటే ఎక్కువగా ఉంటుంది. కొన్ని రకాల వస్తువులకు వినియోగ విలువ లేకపోయినా లేదా మారకం విలువ అనేది అధికంగా ఉంటుంది. ఉపయోగం ఉండదు, కానీ మారకం అనేది అంటే అది చాలా వాల్యుబుల్గా ఉంటుందన్నమాట. ఉదాహరణకు వజ్రాలు వీటిని డిమాండ్ సప్లై కంటే ఎక్కువగా ఉంటుంది. వీటి డిమాండ్ అనేది సప్లై కంటే ఎక్కువగా ఉంటుంది. డిమాండ్ ఎక్కువ ఉంటుంది, సప్లై ఏమో చాలా తక్కువగా ఉంటుంది. అందువల్ల వజ్రాలను పొందడానికి అధిక ధర చెల్లించవలసి ఉంటుంది ఫ్రెండ్స్. అర్థశాస్త్రంలో విలువ అనే పదానికి వినిమయ విలువ అనే అర్థం ఉంది. అర్థశాస్త్రానికి విలువ అనే పదానికి వినిమయ విలువ అనే అర్థం ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి ధర. ఏ వస్తువైనా దాని విలువను ఒక ప్రామాణిక ద్రవ్య యూనిట్లో చెప్పినట్లయితే, అంటే ఒక వస్తువు విలువను ద్రవ్య రూపంలో చెప్పినట్లయితే దానిని ధర అంటారు. ఇంకో రకంగా చెప్పాలంటే ఒక వస్తువు ద్రవ్యంతో ఏ రేటుతో వినిమయం చెందుతుందో అంటే ఏ రేటుతో మారుతూ ఉంటుందో దానిని వస్తువు ధర అంటాం. ఉదాహరణకు ఒక వస్తువు 50 రూపాయలకు వినిమయం చెందుతుందంటే ఆ వస్తువు ధర 50 రూపాయలని అర్థం. రెండవది కోరికలు. మానవుని కోరికలు ఆర్థిక కార్యకలాపాల పురోగతికి దోహదం చేస్తాయి. మానవ కోరికలు అనేవి ఆర్థిక కార్యకలాపాలు జరగడానికే దోహదం చేస్తాయి. కోరికలు వ్యక్తి సామాజిక, ఆర్థిక
స్థితిగతుల మీద ఆధారపడి ఉంటాయి. మానవుల కోరికలు ఏ విధంగా ఉంటాయనేది వాటి లక్షణాలను గురించి మనం తెలుసుకుందాం. 1. కోరికలు అనంతాలు. కోరికలు అనేవి పరిమితి అంటూ ఉండదు. ఈ కోరికలు తీరగానే మరొక కోరిక పుడుతూ ఉంటుంది. ఇవి వ్యక్తుల బట్టి, కాలాన్ని బట్టి, నివసించే ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటాయి. అందుకే కోరికలను సముద్రపు అలలతో పోల్చారు. మరి రెండవ లక్షణం, కోరిక యొక్క రెండవ లక్షణం, ఒక కోరికను పూర్తిగా సంతృప్తిపరచగలడం. మానవుడు తన కోరికలన్నింటినీ పూర్తిగా పరచడం సాధ్యం కానప్పటికీ ఒక కోరికను పూర్తిగా సంతృప్తిపరచడం సాధ్యమవుతుంది. ఉదాహరణకు, ఆకలి ఉన్న వ్యక్తికి ఆహారాన్ని తీసుకోవడం ద్వారా ఆకలిని పూర్తిగా తీర్చుకోవచ్చు. అదేవిధంగా ఒక కారును కొనుగోలు చేయడం ద్వారా ఆ కారు కావాలనే కోరికను సంతృప్తిపరచుకోవచ్చు. అంటే కోరికను పూర్తిగా తృప్తిపరచగలం. మరి 3వ పాయింట్ చూసినట్లయితే, కోరికలను పరస్పరం పోటీ పడతాయి. కోరికలు అనేవి పరస్పరం పోటీ పడుతూ ఉంటాయి, అపరిమితంగా ఉంటాయి. కోరికలు అనేవి అపరిమితంగా ఉండటం వల్ల వాటిని తీర్చుకునే సాధనాలు మాత్రం పరిమితంగా ఉంటాయి. అందువల్ల కోరికలను తృప్తిపరుచుకునే ప్రాధాన్యత క్రమంలో అవి పరస్పరం పోటీ పడతాయి. అంటే అవి ఒకదానికొకటి పోటీ పడుతూ ఉంటాయన్నమాట. ఉదాహరణకు, మనకు ఆకలిగా ఉన్నప్పుడు మనకిష్టమైన వాటిని రెండు ఉన్నాయనుకో, అది ఏది కావాలి అనే దానికి కోరిక అనేది పోటీ పడుతూ ఉంటుందన్నమాట. కోరికలు పూరకాలు. 4వ లక్షణం, కోరికలు పూరకాలు. ఒక కోరికను సంతృప్తిపరుచుకోవడానికి అనేక వస్తువులు అవసరమవుతాయి. ఉదాహరణకు, ఏదైనా రాయాలన్నా అనుకున్నప్పుడు పెన్ను, ఇంకు, కాగితం ఉన్నప్పుడే ఆ కోరిక తీరుతుంది. పెన్ను ఒక్కటే ఉండి దానిలో ఇంకు లేకపోతే మన కోరిక నెరవేరవు కదా ఫ్రెండ్స్. ఒక వస్తువును తృప్తిపరుచుకోవాలంటే అడిషనల్గా ఇంకొన్ని వస్తువులు అవసరమవుతాయని. నెక్స్ట్ 5th లక్షణం చూసినట్టయితే, ప్రత్యామ్నాయాలైన కోరికలు. ఒక కోరికను అనేక రకాలుగా తృప్తిపరుచుకోవచ్చు. ఉదాహరణకు, ఆకలిగా ఉన్నప్పుడు భోజనం చేయాలని ఉండదు కదా, పాలు, పండ్లు తీసుకోవడం ద్వారా కూడా ఈ కోరికను తృప్తిపరుచుకోవచ్చు. మరి కోరికలు మళ్ళీ 6వ లక్షణం, కోరికలు మళ్ళీ పుట్టుకొస్తాయి. కోరికలు అనేవి మళ్ళీ పుట్టుకొస్తాయి. అవేంటంటే, అనేక రకాలైన కోరికలు ఒకే సమయంలో వాటిని తృప్తిపరిచినప్పటికీ మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాయి. సాధారణంగా ఇది కనీస అవసరాలైన ఆహారం, నిద్ర మొదలైన కోరికల విషయంలో మనం దీన్ని గమనించవచ్చు. ఒకసారి ఆహారం తిన్న తర్వాత మళ్ళీ ఆహారం అంతటితో ఆగిపోతుంది అనుకోలేము. మరి మరుసటి పూటకి ఆహారం తీసుకోవాల్సి వస్తుంది. ఒకరోజు నిద్రపోయిన తర్వాత అదంతటితో ఆగిపోదు. మన జీవితాంతం ప్రతిరోజు నిద్రపోవాల్సి వస్తుంది. ఆ విధంగా కోరికలు అనేవి మళ్ళీ మళ్ళీ పుడుతూ ఉంటాయి. కోరికలు అలవాటుగా మారిపోతాయి. 7వ లక్షణం, కోరికలు అలవాటుగా మారిపోతాయి. ఒక కోరికను క్రమం తప్పకుండా సంతృప్తిపరిచినట్లయితే అది అలవాటుగా మారుతుంది. ఒక కోరికను తీర్చుకున్న వెంటనే కంటిన్యూగా అదే తీర్చుకున్నట్లయితే అది అలవాటుగా మారుతుంది. ఉదాహరణకు, ఇప్పుడు సారాయి ఒకరోజు తాగినవాడు మళ్ళీ మళ్ళీ తాగుతూ ఉండంగా అది ఒక అలవాటుగా మారిపోతుంది. దాన్ని తీసివేసుకోవడం చాలా కష్టంగా మారుతుంది. అదేవిధంగా కోరికలు 8వ లక్షణం చూసినట్లయితే, కోరికల ప్రాధాన్యంలో తేడాలుంటాయి. అన్ని కోరికల తీవ్రత ఒకే విధంగా ఉండదు ఫ్రెండ్స్. కొన్ని కోరికలు వాటి ప్రాముఖ్యతను బట్టి వెంటనే తీర్చుకోవాల్సి ఉంటుంది. మరికొన్నిటిని వాయిదా వేయడానికి అవసరం ఉంటుంది. కొన్ని కోరికలు తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకు, హాస్పిటల్లో మన వాళ్ళు ఎవరైనా అర్జెంటుగా సీరియస్ కండిషన్లో ఉన్నప్పుడు మా కోరిక తీవ్రత ఎలా ఉంటుందంటే, తొందరగా బాగు కావాలని వారి కోసం మనం ఎంతైనా ఖర్చు చేయడానికి ముందుగా ఉంటాం. అదే కొన్ని విషయాల్లో
కొన్ని వెంటనే తీర్చుకోవడానికి మనము ఇష్టం చూపిస్తాం. కొన్ని వెంటనే తీర్చుకోవడం వాయిదా వేయించడానికి మనం ఇష్టం చూపిస్తామన్నమాట. అంటే వాటి మీద అంతగా శ్రద్ధ ఉండదు. ఉదాహరణకు మనము ఈరోజు కూల్ డ్రింకు, థమ్సప్, ఇంకా ఏమైనా మాజా అట్లాంటివి ఉన్నప్పుడు, ఎండలో ఉన్నప్పుడు ఏదైనా ఒకటే అన్నట్టు వాటిని మన కోరిక అనేది మారుతూ ఉంటుంది. నెక్స్ట్ దాని ప్రాధాన్యతలో మనము ఏదో ఒక ప్రాధాన్యతలో తేడానిస్తూ ఉంటాం. 9వ లక్షణం చూసినట్లయితే కోరికలు మారుతూ ఉంటాయి. కోరికలు అనేది మారుతూ ఉంటాయి. వ్యక్తులు కాలాన్ని బట్టి నివసించే ప్రదేశాల్లో మన కోరికలు అనేవి మారుతూ ఉంటాయి. మానవుని కోరికలు 3 రకాలుగా విభజించవచ్చు. అత్యవసరాలు, సౌకర్యాలు, విలాసాలు. ఈ కోరికలు అనేవి మారుతూ ఉంటాయి. అంటే ఇప్పుడు మనము ఎండాకాలంలో మన ప్రాంతంలో కాటన్ వస్తువులు కాటన్ దుస్తులు వేసుకోవాలనుకుంటాం. అదే అమెరికాలో అయితే వాళ్ళు ఏం చేస్తారు, అక్కడ చలి ఉలెన్ క్లాత్స్ వేసుకోవాలనుకుంటారు. ఎందుకని? ఇక్కడ ఉన్న వాళ్ళమే అక్కడ పోతూ ఉంటే మనం అమెరికానికి వెళ్ళినట్లయితే మన కోరిక అనేది మారిపోతూ ఉంటుంది. అదేవిధంగా అమెరికా వాళ్ళు మన ఇండియాకి వచ్చినప్పుడు వారి కోరిక ఏమవుతుంది, కాటన్ వస్త్రాలే వేసుకోవాలనుకుంటారు. ఈ విధంగా కోరికలు అనేవి మారుతూ ఉంటాయి. మరి మానవుని కోరికలు అనేవి 3 రకాలుగా విభజించారు. అవి ఏంటంటే అత్యవసరాలు, సౌకర్యాలు, విలాసాలు. మరి చివరి అంశమైనటువంటి శ్రేయస్సు అనేది మానవుని సంతోషాన్ని లేదా సంతృప్తిని తెలియజేసే ఒక మానసిక స్థితిగా చెప్పవచ్చు. శ్రేయస్సు వ్యక్తి లేదా సమాజం లేదా సంపద నుంచి పొందే ప్రయోజనంగాను, వ్యక్తులు లేదా సమాజం యొక్క జీవన స్థాయిని తెలియజేసేదిగాను చెప్పవచ్చు. శ్రేయస్సు అనేది ఒక మానసిక భావన, ప్రయోజనం అనేది కూడా ఒక మానసిక భావన అనుకున్నాం. ఇక్కడ శ్రేయస్సు కూడా ఒక మానసిక భావన. దీన్ని భౌతికంగా కేవలం కొలవడం సాధ్యం కాదు. శ్రేయస్సుని భౌతికంగా కొలవడం అనేది సాధ్యం కాదు. ఆర్థిక వస్తువుల వినియోగం ద్వారా పొందే సంతృప్తిని ఆర్థిక శ్రేయస్సుగాను, ఉచిత లేదా ఫ్రీ గూడ్స్ ఆర్థిక వస్తువుల ద్వారా సంతృప్తి పొందడాన్ని సాధారణ శ్రేయస్సుగాను చెప్పవచ్చు. శ్రేయస్సు రకాలు ఏంటంటే ఆర్థిక శ్రేయస్సు, రెండవది ఉచిత శ్రేయస్సు. ఒక వ్యక్తి వల్ల పొందగలిగేటువంటి అన్ని రకాల సంతృప్తి మొత్తాన్ని వ్యక్తిగత శ్రేయస్సు అంటారు. ప్రజలందరి శ్రేయస్సును కలిపినట్లయితే దాన్ని సామాజిక శ్రేయస్సు అని పిగు అనే ఆర్థికవేత్త తెలియజేశాడు. ఒక వ్యక్తి మాత్రమే అయితే వ్యక్తిగత శ్రేయస్సు, ఎక్కువ మొత్తం సమాజం అంతటి శ్రేయస్సు కలిపితే పిగు అనే అది సమాజ శ్రేయస్సుగా పిగు శాస్త్రవేత్త తెలియజేశాడు. ఈయన శ్రేయస్సు ఆర్థికేతర శ్రేయస్సు అని రకాలుగా విభజించాడు. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ద్రవ్యంతో కొలవడానికి వీలైన సాంఘిక సంక్షేమాన్ని ఆర్థిక శ్రేయస్సుగా మరొకసారి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ద్రవ్యంతో కొలవడానికి వీలైన సాంఘిక సంక్షేమాన్ని ఆర్థిక శ్రేయస్సుగాను, ద్రవ్యంతో కొలవడానికి వీలు లేనటువంటి సాంఘిక సంక్షేమాన్ని ఆర్థికేతర శ్రేయస్సుగాను ఈయన తెలియజేశాడు. ఆర్థిక శ్రేయస్సు, ఆర్థికేతర శ్రేయస్సుగా ఎవరు విభజించారు అంటే పిగు అనే ఆర్థికవేత్త. సంపద, శ్రేయస్సు ఈ రెండింటి మధ్య దగ్గర సంబంధం ఉంటుంది. సంపదను, శ్రేయస్సును రెండింటిని దగ్గర సంబంధం ఉంటుంది. సాధారణంగా సంపద పెరుగుతున్న కొద్దీ సంక్షేమం కూడా పెరుగుతున్నట్టుగా చెప్పవచ్చు. సంపద అనేది ప్రజా సంక్షేమాన్ని ప్రభావితం చేసే అంశాలలో ఒక అంశం మాత్రమే కాబట్టి ఇది నిజం కాకపోవచ్చు.
సంపద శ్రేయస్సుకు దారితీస్తుందా అనే అంశం సమాజంలోని వివిధ రకాల ప్రజల మధ్య ఆదాయ పంపిణీపై ఆధారపడి ఉంటుంది. ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతున్న కొద్దీ ప్రజల జీవన స్థితిగతులు మెరుగుపడినట్లయితే దానిని మనం శ్రేయస్సు, పెరుగుదలకు సూచికగా భావించవచ్చు. ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతున్న కొద్దీ ప్రజల జీవన స్థితిగతులు మెరుగుపడుతున్నట్లయితే మనం దీన్ని శ్రేయస్సుగా భావించవచ్చు. ఇది ఫ్రెండ్స్ మొదటి యూనిట్ అయినటువంటి మొదటి యూనిట్లోని ముఖ్యాంశాలు. మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. అంతేకాకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంతవరకు మనం నేర్చుకున్న అంశాలు ఆర్థిక శాస్త్రానికి మూలం, అర్థం, అర్థశాస్త్ర భావనలు, ఉచిత వస్తువులు, ఆర్థిక వస్తువులు, ఉచిత వస్తువులు, ఆర్థిక వస్తువులకు మధ్య తేడాలు, వినియోగ వస్తువులు, ఉత్పాదక వస్తువులు లేదా మూలధన వస్తువులు, మాధ్యమిక వస్తువులు, సంపద, ఆదాయం, ప్రయోజనం రకాలు, విలువలు, ధర, కోరికలు, శ్రేయస్సు అనే అంశాన్ని మనము ఒక్క పాయింట్ కూడా మిస్ కాకుండా మొత్తం ఫస్ట్ యూనిట్ మొత్తం చదవడము, వాటిని అర్థం చేసుకోవడం తెలుసుకున్నాము. మీరు లైక్ చేసి ఇంకా సబ్స్క్రైబ్ చేసినట్లయితే, ఇంకొంతమందికి షేర్ చేసినట్లయితే ఈ ఛానల్ను ఇంకొంతమంది ఇంకా మిగతా లెసన్లు మనం నేర్చుకోవడానికి నాకు ఎంతగానో ప్రోత్సాహకరంగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.